వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి పద్ధతిగా ఉండాలి. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? అది యాక్చువల్లీ మంచిది అని నాకు మొన్న తెలిసింది కాబట్టి ఈవెన్ నాకు కొంచెం పుణ్యం కావాలి. ఇంటెలిజెంట్ ఫెలో. కళ్ళంతా రెడ్ అయిపోయింది, ఫుల్ తాగినట్టుంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అందరికి వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. నీకోమా హలో, మళ్ళీ వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ అంత లాస్ట్ వ్లాగ్లో మీరు చూసుంటారు ఆల్రెడీ ఎలా డెకరేషన్ ఏంటి అని చేసాము అనేది. వాల్యూమ్ అంతగా వినిపించట్లేదు బికాజ్ హడావిడి. ఏంటి బొట్టని పెట్టుకొని ఆల్రెడీ పూజ చేసి వచ్చారనుకుంటున్నారా? లేదు, నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి పద్ధతిగా ఉండాలి. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? లేకపోయినా కూడా కొంచెం పద్ధతిగానే ఉంటాను, బట్ బొట్టు లేకుండా ఉంటే బాగుంటుందని ఆల్రెడీ ఫస్ట్ బొట్టు పెట్టేసుకొని అమ్మవారిని అంతా రెడీ చేసి పూజ ఇప్పుడు చెయ్యాలన్నమాట. సో ఎందుకు నా వీడియోలో కార్తీక్ రావట్లేదు అంటే యాక్చువల్లీ తనకి హెల్త్ బాగాలేదన్నమాట. చాలా హెల్త్ అప్సెట్ అయిపోయింది. సో తను వచ్చి పడుకునే ఉన్నాడు, జలుబు ఫీవర్ చాలా పాప అదేంటో నాకు తెలియట్లేదు. కానీ అట్లీస్ట్ ఈ సంవత్సరం అంతా బాగుండాలి, తన ఆరోగ్యం అందరు బాగుండాలని కోరుకుంటా. సో ఇప్పుడు పూజ అంతా చేయాలి అండ్ ఈవినింగ్ అందరినీ ఇంటికి పిలిచి అది యాజ్ ఇట్ ఈజ్ ఏమేమి ఉందో అవన్నీ జరుగుతుంది అనమాట.
శ్రీనామవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరహారం శ్రీ మహాగణాధిపతయే నమః అగజాననవత్నార్కం గజాననమహర్నిశం అనేకదంతం దత్తానాం ఏకదంతముపాస్మహే యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః నమస్తస్మై 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 నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే ప్రణో దేవీ సరస్వతి వాచేర్వాచిరీపదే ఏనామమిత్రయవదో శ్రీ మహాసరస్వత్యై నమః సుముఖస్య గదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య విగతో విఘ్నరాజో గణాధిపः సోమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననः వక్రతుండస్తోర్పకర్ణో హిరణంబస్కంధపూర్వజः షోడశైతాని నామాని పఠేతు నియాదమే విద్యారంభే వివాహేషు ప్రవేశేషు ధమే నరః సంగణమే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మీరు పట్టుకున్న పుష్పాలు అక్షతలు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి నిత్యోపవేదం పరమం పవిత్రం. అలాగే మళ్ళీ పసితోటి దూదులు వేసుకుని చక్కగా ఇలా నలిపి గంధం కొట్టి పెట్టి కుంకుమ కొట్టి పెట్టాలన్నమాట. దీన్ని మళ్ళీ మరి ఒక పుష్పం మీద పెట్టాలండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం వస్తాద్ ఆయుష్యగణయం ప్రదాంగరుద్రం యజ్ఞోపవేదం పరమస్తు తేజః మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేదం సమర్పయామి. దివ్య శ్రీ చందనం స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. మధ్య వేలుతో చల్లారండి. గంధద్వారాంధరాధర నిత్యపుష్పాంగరేషణి ఈశ్వరేవం సర్వభూతానాం సామిహోమత్వరే శ్రీయం దివ్య శ్రీ చందనం సమర్పయామి. సర్వ ఆభరణార్థం వెలిగిన ఆభరణాలు ఉంటే వేయండి. లేదంటే ఒక పుష్పం కూడా స్వామివారి సమర్పించి వేరే పాత్రలు విడిచిపెట్టేసేయండి. షోడశోపజ పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీతావరధా భవతు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసినటువంటి అక్షతలు కలసేన దివ్య శ్రీ అలంకరణార్థం పుష్పమాల్యాం సమర్పయామి. ధనసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర నవగంధంబు వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నవమగంధింబూజనం 9 నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం ప్రభవే నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్ర దీర్ఘ సౌభాగ్యవదే భవ. గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు సకలైశ్వర్యాభివృద్ధిరస్తు. ఇలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పూజ చేసిన కుంకుమను ధరించడం ఉత్తవార్త చెప్పడం అంటే లక్ష్మీదేవిని పంపించేయడం మాట అండి. కనుక మన ఇంట్లోనే ఆ లక్ష్మీదేవి ఉండాలనే ఉద్దేశంతో కేవలం అక్షతలు నిలతకులు విడిచిపెట్టి మన మంత్రం చెప్పాం అంతే. మరునాడు ప్రాతకాలం కరసం తీసివేసి ఈ వస్త్రాన్ని మీరు ఉంచుకుని ఆ కొబ్బరికాయని ఈ కేశబాక్సులో కానీ బీరువాలో కానీ లేదా కరస సమేతంగా మీ పూజ ఒక పక్కవారు వేసి దాని మీద బియ్యాన్ని పోసి 8 లక్ష్ముల్ని అలవంటి పూజా విధానాన్ని తెలుగు1.com వారు ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఈ నెలలో శ్రావణ దేశాల్లో ఉండే భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ ఎవరైనా సరే మన హిందూ మత యొక్క సాంప్రదాయం ప్రకారం పుష్పాలను వాడుతూ అమ్మవారి కుడుములు ఈ పత్రాలు ఈ పుష్పాలని కూడా మనం కూడా చేతితో ముట్టుకుని పూజ చేయడం వల్ల కలగాలని ఆశిస్తూ ఈ యొక్క వ్రతాన్ని తెలుగు1.com వారు మీకు అందించడం జరిగింది. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో ఎలాగో కార్తీక్ని హెల్త్ బాగాలేదన్నాను కదా, తన్ని కొంచెం ఇప్పుడు లేచాడు అనమాట. కొంచెం హెల్త్ కొంచెం బెటర్గా ఉంది. సో బెటర్ అంతేం లేదు, రెడీ అయిపోయాడు. హెల్త్ ఫుల్ బాగాలేదన్నమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యాం అనమాట. ఇది అసలైన పండుగ. అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇది ఈవినింగ్కి రెడీ అయ్యామన్నమాట. పొద్దున్నదంతా పూజ చూసారు కదా మీరు ఇందాక. సో అదంతా ఒక అయితే ఇప్పుడు అందరూ ఇంటికి వస్తారు ఇది తాంబూలం తీసుకోవడానికి. సో అక్కడ నేను వెళ్ళాలన్నమాట. అంటే కొంతమంది అంటారు పెళ్ళి కాకముందేనే ఇవన్నీ చెయ్యొచ్చా అది ఇది అని. అలా ఏం లేదు. వరమహాలక్ష్మి అనేది మేము అమ్మాయిలు కాబట్టి పుట్టి నుంచి అది మాకు ఆల్రెడీ దేవుడు ఇచ్చారనమాట. సో అది పెళ్ళి కావాలి, పెళ్ళి కాక ముందే చేస్తే తప్పు అవన్నీ ఏం లేదు. సో
సో ఎవరు చేసినా అది కరెక్ట్, ఏం మహాలక్ష్మి. ప్రాబ్లం లేదు. మహాలక్ష్మి కాబట్టి సో అమ్మాయిలంటే అమ్మాయి అంటేనే మహాలక్ష్మి. సో ఏం ప్రాబ్లం లేదు. అండ్ పెళ్లి కాకముందనే పూజ చేస్తున్నారు అంటున్నారు కదా, అలా ఏం లేదు. ఆల్రెడీ నేను కోడలు కాబట్టి ఇంకా అవన్నీ పూజ చేసుకున్నాము. ఇంకొకటి ఏమంటే పాప అమ్మ నాన్న కూడా, వాళ్ళకి కూడా ఏజ్ అయింది కదా, వాళ్ళు కూడా ఎన్ని డేస్ అని చేస్తారు. ఇప్పుడు మేము పెళ్ళి ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసామంటే కొన్ని రీజన్స్ వల్ల. సో డెఫినెట్లీ పెళ్ళి అవుతుంది, ఇప్పుడు అక్కడి వరకు వెయిట్ చేయాలి. సో అప్పుడు చేసేది ఇదే, ఇప్పుడు చేసేది ఇదే. సో దీంట్లో ఏం No difference. డిఫరెన్స్. సో నాకు మెయిన్గా అమ్మ నాన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని, హెల్ప్ చేయాలి అనేది ఇంకేం లేదు. నిజంగానే నైట్ 12:30 1 o'clock పడుకొని మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేచి పూజ చేసి సంవత్సరానికి ఒక్కసారి చేస్తే ఏం ప్రాబ్లం లేదు. సో దేవుడు కరుణించి ఏదైనా ఏం వద్దు, ఆరోగ్యంగా ఉంచితే చాలు. మా ఇంటి వరమహాలక్ష్మి పండగ ఇంటి మొత్తం అన్ని అయిపోయింది అనమాట. అయిపోయింది సో మొత్తానికి అమ్మవారిని పెట్టి కొంచెం మాకు తెలిసినట్టు కొంచెం మంచిగానే చేసాం కదా అబ్బా. చాలా వైభవంగా చేశాం కదా చాలా అట్లీస్ట్ దేవుడు మాకు కొంచెం కృపతో ఆశీర్వదించి మాకు సకల ఐశ్వర్యాలు ఆశీర్వదిస్తున్నారు.
శాంతి. సో బాగా జరిగింది అప్ప. అమ్మ అప్ప అంతా ఫుల్ టైర్డ్ అన్నమాట. అమ్మ ఫుల్ వంటగదిలో అండ్ 1 month నుంచి అంటే అమ్మవారి పూజ అంటే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చెయ్యాలి కాబట్టి అమ్మకి మొత్తం పని ఇక్కడే. ఎందుకంటే మేము అక్కడ ఉంటాము, ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు. ఈ స్కూల్కి వెళ్ళి తన పని చూసుకొని అమ్మ ఇంటి పని చూసుకొని ఇవన్నీ చేయాలి కాబట్టి పాప అమ్మ టైర్డ్ అయిపోయారు. సో అప్ప 1 month నుంచి ఈ గోపురాన్ని రెడీ చేస్తూనే ఉన్నారు. పాప అప్పకి పని ఉంది, దాంతో పాటు ఇది కూడా అంటే నెక్స్ట్ ఇంకా గణపతి పండుగ వస్తుంది కదా, అన్నింటికి కావాలి అనేది. సో అప్ప మైండ్ లో ఉంది, దానికి అంతా రెడీ చేస్తున్నారు. అండ్ నేను కొంచెం ఇంత హెల్ప్ చేశాను. పూర్తిగా 100% 90% మా పాపే వాళ్ళంతా చేసిన క్రెడిట్ నాకే ఇస్తారు అన్నమాట. వాళ్ళకి తప్పదు, నాకే ఇవ్వదు కాబట్టి. సో ఫైనలీ మనం వరమహాలక్ష్మి పండుగ ఇలా జరుపుకున్నాము. సో మీరందరూ ఎలా వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎలా మీరు జరుపుకున్నారు నాకు కమెంట్స్ పెట్టండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో మా వరమహాలక్ష్మి బెంగళూరులో ఈ ఫెస్టివల్ని పండగని మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే నేను హైదరాబాద్ కొన్ని శాస్త్రం ఇక్కడ తీసుకుని వచ్చాను. అది అందరూ డౌట్లు అడుగుతున్నారు, మన సైడ్ లేదు కదా, ఆంధ్ర వాళ్ళు చేస్తారు కదా అంటున్నారు. బట్ అది యాక్చువల్లీ మంచిది అని నాకు మొన్న తెలిసింది కాబట్టి ఈవెన్ నాకు కొంచెం పుణ్యం కావాలి. ఇంటెలిజెంట్ ఫెలో. స్వార్థం. సో ఇలా జరుపుకున్నాము ఫెస్టివల్ అంతా. సో ఓవరాల్ గా మీరందరూ ఎలా జరుపుకున్నారో ఒక కమెంట్ లో పెట్టండి. అండ్ ప్లీజ్ దయచేసి అందరూ కేర్ఫుల్ గా ఉండండి. ఎలా ఉన్నారు, ఫుల్ జ్వరం, అసలు కళ్ళంతా రెడ్ అయిపోయింది, ఫుల్ తాగినట్టుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మెడిసిన్స్ తీసుకుంటుండండి. సో హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోండి అందరూ. చాలా వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ గైస్, ప్లీజ్ బీ కేర్ఫుల్. బికాజ్ ఆల్రెడీ మొన్ననే ఇద్దరు ఫీవర్ నుంచి బయటకు వచ్చాము, ఇంకా తనకు ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దానికి అంటున్నాం, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏమైనా కొంచెం జ్వరం వచ్చినా కూడా బ్లడ్ చెకప్ చేసుకొని దానికి ఏం మెడిసిన్ కావాలో అవన్నీ ప్రికాషన్ తీసుకోండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్లీజ్, ఇది ఆర్డర్ అనుకోండి. ఓకే, సో వన్స్ అగైన్ అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో ఈ బ్లాగ్ మనం ఇలా జరిగిందనమాట. డెఫినెట్లీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. సో బాయ్ బాయ్, take care. Please subscribe to me Inti Amma Kirti YouTube channel. Take care guys, love you.